తెలుగు చలనచిత్ర పరిశ్రమ లేదా టాలీవుడ్ నేడు ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1909లో రఘుపతి వెంకయ్య నాయుడు గారి కృషితో ఈ ప్రయాణం మొదలైంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ మన మొదటి నిడివి చిత్రం. 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి తాకీ చిత్రం. ఇది తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. 50 మరియు 60వ దశకాలు టాలీవుడ్ స్వర్ణయుగం. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ వంటి లెజెండ్స్ అద్భుతమైన చిత్రాలను అందించారు. క్రమంగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు మారింది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ ఏర్పడింది. నేడు రాజమౌళి గారి బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయి. ప్రాంతీయ స్థాయి నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన మన తెలుగు సినిమా ప్రయాణం ఒక అద్భుతమైన కావ్యం. జై టాలీవుడ్.